ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ గాయత్రీ పరంబికాయ నమ దుందుర్గాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ అరుణాచలేశ్వరాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, పరిహారం అంతా కూడా వార ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం వల్ల దృష్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారాలు కూడా మీకు ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ పరిష్కారాలను పాటిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా శుభమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క సంయోగం వల్ల జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ వృషభ రాశుల సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం. అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా 15వ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. తద్వారా ఉచ్చస్థానంలో సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల విపరీతంగా ఎవరికైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అధికారం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి అంతా కూడా శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి గ్రహాల యొక్క సంయోగం వాటి దృష్టి కేంద్రంగా అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరగాలన్నా, మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించాలన్నా, జాతకరీత్యాన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం తద్వారా శ్రేయస్కరంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, విదేశంలో స్థిరత్వం రావాలన్నా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా గోచారరీత్యా కూడా చాలా బాగా ఉండాలి. జాతకరీత్యా కూడా ప్రధానంగా బాగా ఉండాలన్నమాట. గ్రహాల యొక్క బలమంతా కూడా చేకూర్చినప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉంది, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకంతా కూడా మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. కుంభరాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలం ఉంది, ఏ గ్రహాలంతా కూడా శాంతి కార్యక్రమాలు ఆచరించాలి, ఏ గ్రహానికంతా కూడా పరిష్కారం ఆచరించాలి అని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా కుంభరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం తద్వారా యోగకరంగా ఉంటుంది. వారంలో మీకంతా కూడా మంచి శుభకరమైన కార్యక్రమాలంతా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. మంచి గృహంలో అంతా కూడా ఆహ్లాదకరంగా బంధుమిత్రులతోటి ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల మీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనం ఆచరించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు, ఎంత ప్రయత్నం చేసినా వివాహం ఆలస్యమవుతుంది అనుకునే వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంతా కూడా తరచుగా ఆచరిస్తూ ఉండడం, పసుపు కొమ్ముల మాలనంతా కూడా మీరు ఆచరించడం వల్ల పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ మీరంతా కూడా అలంకరణగా చేస్తూ ఉండడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో చండీ హోమాది కార్యక్రమాలు, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. స్థానచలనం కూడా యోగకరంగా ఉంటుంది. ఈ వారంలో మీకంతా కూడా ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి, వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తుంటారు. తద్వారా యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. తస్మాత్ జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా నూతన వ్యక్తుల పరిచయం వల్ల అఖండ లాభాలు గణించడం వల్ల మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. స్త్రీలకు కూడా ఈ వారంలో మీకంతా కూడా మంచిగా ఉద్యోగ ప్రాప్తి రావడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఆ పని అంతా కూడా ముందుకు వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన తామరపులతో అర్చించడం వల్ల, కనకధర స్తోత్రాన్ని పట్టించుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అక్షయ తృతీయ రోజున మీరంతా కూడా ఈ యొక్క
ప్రతినిత్యం కూడా అక్షయ తృతీయ రోజున మీరు ఈ యొక్క దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఉదకంబ దానం అనే దానం ఉంటుంది. ప్రధానంగా మంచి కుండని తీసుకొని దాంట్లో మంచి జలాన్నంతా కూడా నింపి ఆ జల సహితంగా బ్రాహ్మణోత్కి దానం చేయడం వల్ల, సుగంధ ద్రవ్యాలతోటి దానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానం చేసుకోవడం, మామిడి పళ్ళ దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గొడుగుని మరియు విసనకర్రని దానం చేసుకోవడం కానీ అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో తరచుగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు అంగారకుడికి, శనీశ్వరుడికి, బృహస్పతికి, శుక్రుడికి మరియు రాహు గ్రహానికి అంతా కూడా జపం హోమాది కార్యక్రమాలు జాతకరీత్యా దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది.